పూర్వం మహేంద్రపురం అనే రాజ్యాన్ని విశ్వనాథుడు అనే రాజు పరిపాలించేవాడు. ఆ రాజు భోజన ప్రియుడు. భోజనం గురించి తప్ప అతను దేని గురించి పట్టించుకునేవాడు కాదు. ఎప్పుడు ఖాళీ దొరికినా సరే ఏదో ఒకటి తింటూ ఉండేవాడు. పైగా ఇలా తినగలగడం ఒక కళ అని అనుకునేవాడు. వంటలు చేయడానికి రాజ్యంలో ఉండే మంచి అనుభవం ఉన్న వంట వాళ్ళని నియమించాడు. వాళ్ళు మహారాజుకి ప్రతిరోజు కొత్త కొత్త వంటకాలు చేసి భోజనం వడ్డించేవారు. మొదట్లో వారు చేసిన వంటకాలని అమోఘంగా అద్భుతంగా ఉన్నాయంటూ మెచ్చుకుని ఆనందంగా తినేవాడు మహారాజు. కానీ రోజు రోజుకి అతనికి వారు చేసిన వంటకాలు కూడా రుచిగా అనిపించేవి కాదు. ఒకరోజు మహారాజు మంత్రి అయినటువంటి సుధాముణ్ణి పిలిచి ఇలా అన్నారు: సుధామా, ఎందువల్లనో మన పాకశాలలో ఇంతకు ముందు ఉన్న రుచి ఇప్పుడు ఉండట్లేదు. వండినవే మళ్ళీ మళ్ళీ వండుతున్నారు. పాత రుచులతో నాలుక వెకటుగా అయిపోయింది. మీరు మన సైనికుల్ని దేశం నలుమూలలకు పంపించి మేటైన వంట వాళ్లను పిలిపించండి అని చెప్పాడు. రాజుగారి ఆజ్ఞ ప్రకారం మంత్రి సైనికులను పంపించి మేటైన వంట వాళ్లను మహారాజు ముందు హాజరుపరిచాడు. మహారాజు వచ్చిన వాళ్లకు కొన్ని పరీక్షలు పెట్టి అందులో విజేతలైన వారిని ఆస్థాన వంటవాడి స్థానంలో నియమించారు. ఆ రోజు నుండి మహారాజు మళ్ళీ కొత్త కొత్త వంటకాలతో తృప్తిగా భోజనం చేయసాగాడు. కొద్ది రోజులకి రాజుకి ఆ వంటకాలు కూడా రుచించట్లేదు. ఏం తిన్నా రుచించకపోవడంతో ఇదేమైనా వ్యాధికి సూచకమేమోనని భయపడి ఆస్థాన వైద్యుణ్ణి పిలిపించి తన సమస్యను చెప్పాడు. మహారాజా, మీ అనారోగ్యానికి కారణం మీ ఆహారమే. మీరు ఎంత రుచికరమైన ఆహారం తిన్నా దాన్ని బంగారు పాత్రలో పెట్టుకుని తింటేనే అది ఆరోగ్యాన్ని ఇస్తుంది. ఇన్నాళ్ళు మీరు బంగారు పళ్ళెంలో తినకపోవడం వల్లే మీకు ఈ అనారోగ్యం వచ్చింది. ఈ రోజు నుండి శుద్ధమైన బంగారంతో చేసిన పాత్రలో భోజనం చేయండి. మీ అనారోగ్యాలన్నీ వెంటనే మాయమైపోతాయి అని అబద్ధం చెప్పాడు ఆస్థాన వైద్యుడు. నిజంగానే చెప్తే మూర్ఖుడైన రాజు ఎక్కడ మరణదండన విధిస్తాడేమోనన్న భయంతో అబద్ధం చెప్పాడు. ఆ రోజు నుండి మహారాజు బంగారంతో చేసిన పళ్ళెంలో భోజనం చేసేవాడు. మొదట్లో ఆస్థాన వైద్యుడు చెప్పినట్లే బంగారు పళ్ళెంలో తినడం వల్ల తాను ఆరోగ్యంగా ఉండడమే కాకుండా వంటకాల రుచి కూడా పెరిగిందని, తనకు ఇలాంటి గొప్ప సలహా ఇచ్చినందుకు ఆస్థాన వైద్యుణ్ణి ఎంతో మెచ్చుకున్నాడు. తర్వాత కొద్ది రోజులకి బంగారు పళ్ళెంలో చేసే భోజనం కూడా రుచిగా అనిపించేది కాదు మహారాజుకి. ఆస్థాన వైద్యుడు తనకెప్పుడు తప్పుడు సలహాలు ఇవ్వడన్న నమ్మకంతో తాను భోజనం చేసే పాత్రల్లోనే లోపం ఉండి ఉంటుందని ఎప్పటికప్పుడు పాత్రలు మారుస్తూ ఉండేవాడు. కొత్త పాత్రలు ఎన్ని మార్చినా, అనుభవం ఉన్న వంటవాళ్లతో రుచికరమైన వంటలు చేయించినా, రాజ్యం నలుమూలల నుండి మంచి మంచి వంటకు సంబంధించిన పదార్థాలు తెప్పించి వాటితో గుమగుమలాడే వంటకాలు ఎన్ని చేయించినా రాజుకి అవేమీ ఇంతకు ముందులా రుచిగా అనిపించడం లేదు. దాంతో మహారాజుకి రుచికరమైన వంటలు తినలేకపోతున్నానన్న దిగులు పట్టుకుంది. ఇంకా అలా ఆలోచించి మహారాజు మంచి రుచికరమైన ఆహారం ఎలాగైనా తినాలి అని నిర్ణయించుకున్నాడు. అందుకు వేటకు వెళ్ళడం ఒక్కటే మార్గమని అనుకున్నాడు. అనుకున్నదే తడవుగా మంత్రి సుధాముడితో కలిసి వేటకు బయలుదేరాడు. ఎప్పుడూ తినడమే తప్ప ఏనాడు పని చేయని మహారాజు అడవిలోకి సగం దూరం వెళ్ళేసరికి అలసిపోయాడు. మధ్యలో ఆగి ఇలా అన్నాడు: చాలా అలసటగా ఉంది, కాసేపు ఇక్కడ విశ్రాంతి తీసుకుని తర్వాత మళ్ళీ మనం వేటకు వెళ్దాం అని అన్నాడు. మహారాజా, ఈ ప్రాంతంలో భయంకరమైన పులులు, సింహాలు సంచరిస్తాయి. ఇలాంటి ప్రాంతంలో విశ్రాంతి తీసుకోవడం ప్రాణాపాయం. ఈ ప్రాంతాన్ని దాటి వెళ్ళాక మరెక్కడైనా మంచి ప్రాంతంలో విశ్రాంతి తీసుకుందాం. ఇక్కడ మాత్రం వద్దు అని వినయంగా చెప్పాడు మంత్రి. నీవు ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా? నేను మహారాజునన్న విషయం మర్చిపోయావా ఏంటి? నాకే సలహాలు ఇస్తున్నావా అని సుధాముణ్ణి కోప్పడ్డాడు మహారాజు. ఇలా మాట్లాడుతున్నంతలోపే పులి ఒకటి గాండ్రిస్తూ అటువైపుకు వస్తుంది. పులి గాండ్రింపు వినగానే పరుగులు పెట్టారు ఇద్దరు. అలా పరిగెత్తి వారిద్దరూ అడవిని దాటి పక్క రాజ్యం పొలిమేరలో ఉన్న ఒక గ్రామానికి చేరుకున్నారు. అలసటతో ఆకలితో కదలలేకపోతున్న మహారాజును చూసి మంత్రి అక్కడ దగ్గరలో ఉన్న ఒక ఇంటికి తీసుకెళ్లాడు. ఆ ఇంటి యజమాని మహారాజును చూస్తూనే అతని అవస్థను గమనించి వారిద్దరిని ఆహ్వానించి వారికి వెంటనే భోజనాన్ని వడ్డించాడు. ఆకలితో అలమటించిపోతున్న మహారాజు
తాను ఏం తింటున్నాడో కూడా గమనించకుండానే గబగబా అన్నం మొత్తం తినేశాడు. మజ్జిగను కడుపు నిండా తాగాడు. ఆహా, మీ భోజనం అమృతంలా ఉంది. ఇంత మంచి వంటకాలను నేను ఎప్పుడూ తినలేదు. ఇంత గొప్ప వంటకాలను తయారు చేయడం మీరు ఎక్కడి నుండి నేర్చుకున్నారు? మీరు మజ్జిగ ఇచ్చిన పాత్రని ఏ లోహంతో తయారు చేశారు? నేనెప్పుడూ మజ్జిగ ఇంత చల్లగా ఉండడం చూడలేదు. నేను శుద్ధమైన బంగారు పాత్రల్లో భోజనం చేసినప్పుడు కూడా వంటలు ఇంత రుచిగా అనిపించలేదు. మీరు వడ్డించిన ఆకులో ఏదో రహస్యం ఉంది. అది ఏ ఆకు అని అడిగాడు మహారాజు ఆశ్చర్యంగా. మహారాజు మాటలకు అతను చిన్నగా నవ్వి ఇలా అన్నాడు. అయ్యా, మేం వడ్డించిన భోజనం అమృతంలా ఉందంటే దానికి కారణం మేము ఏదో గొప్ప వంటకాలను అమోఘమైన రుచితో వండడం కాదు, మీరు ఆకలితో ఉండడం. ఆకలితో ఉన్న వారికి చద్దన్నం కూడా పరమాన్నంలా అనిపిస్తుంది. మీకు మజ్జిగ ఇచ్చిన ఆ పాత్ర ఏ లోహంతోనూ చేసింది కాదు, అది సాధారణ మట్టి పాత్ర. ఇక ఆకంటారా, అది కూడా మామూలు విస్తరాకు. ఆకలితో తింటే అన్నం కూడా అమృతంలా ఉంటుంది. అదే పనిగా తింటే అమృతం కూడా వికటపుడుతుంది. అయినా అన్నం తినడానికి బంగారు పాత్రలు ఎందుకు? శుభ్రమైన ఆకు సరిపోతుంది కదా అన్నాడు అతను సౌమ్యంగా. అతను చెప్పిన మాటలు విన్నాక ఇన్నాళ్ళు తాను చేసిన తప్పు ఏంటో మహారాజుకు తెలిసొచ్చింది. ఆనాటి నుండి అతను తన అలవాట్లు మార్చుకుని నిజమైన ప్రజల శ్రేయస్సును కోరే రాజుగా మారాడు. అతి కొద్ది కాలంలోనే భోజన ప్రియుడు అనే రాజుగా కాకుండా జనప్రియుడు అనే ఖ్యాతిని పొందాడు. ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.